చాలా మందికి ఒక్కసారి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటదంటారు మళ్ళీ మళ్ళీ రికరెన్స్ అయ్యేదానికి. కిడ్నీ స్టోన్ క్లియర్ చేసిన తర్వాత కూడా విదిన్ 5 years ఆ పేషెంట్స్కి మళ్ళీ కిడ్నీ స్టోన్ రావడానికి ఛాన్సెస్ నార్మల్ పాపులేషన్ కన్నా 50% హయ్యర్. ఓకే. సో 50% ఆఫ్ స్టోన్ పేషెంట్స్ స్టోన్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ విదిన్ 5 years దే మే డెవలప్ అనదర్ కిడ్నీ స్టోన్. ఓకే. సో డెఫినెట్లీ డైటరీ ప్రికాషన్స్, వాటర్ అడ్వైస్ ఇవన్నీ ఫాలో చేయాలి. ఇంకా రెగ్యులర్ స్కాన్ చేసి ఫాలోఅప్లో ఉండాలి, ఒక యూరాలజీ సూపర్విజన్లో ఉండాలి. ఓకే. అంటే ఒక్కసారి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యి వెళ్ళిపోయాక మళ్ళీ ఎంత రెగ్యులర్గా చెకప్ చేసుకొని స్కానింగ్ చేసుకోవాలి? డిపెండ్స్ ఆన్ స్టోన్ ఫ్యాక్టర్స్, బట్ యూజువల్లీ యాన్యువల్ చెకప్ చేస్తే చాలు. యాన్యువల్ స్కానింగ్ చేస్తే, యూరిన్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి కూడా హెరిడిటీ, జెనెటిక్స్ వల్లనే వస్తాయి అనే కన్సెప్షన్ కూడా ఉంది. ఇస్ ఇట్ ట్రూ? జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి స్టోన్కి కూడా. కొన్ని కండిషన్స్ ఉన్నాయి లైక్ లెష్-నైహాన్ సిండ్రోమ్, దాంట్లో యూరిక్ యాసిడ్ జాంథిన్ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతుంది. సో యాజ్ ఐ సెడ్ కిడ్నీ లోపల ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఈ ఫిల్టర్స్లో ఒకవేళ నార్మల్లీ ఫిల్టర్లో ఒక జెనెటిక్ ప్రాబ్లం ఉంటే చిన్నప్పటి నుంచే ఎక్కువ కాల్షియం అనుకోండి సెక్రెట్ చేస్తున్నారు, యూరిన్లో ఎక్కువ కాల్షియం వస్తుంది, ఆ కండిషన్కి హైపర్ క్యాల్సియూరియా అంటాము. ఇది కంజెనిటల్ కూడా ఉండొచ్చు, ఫ్యామిలియల్ కూడా ఉండొచ్చు. అలాగే ఆక్సలేట్, బికాస్ స్టోన్ మోస్ట్ కామన్ కాల్షియం ఆక్సలేట్ కాబట్టి ఆక్సలేట్ కూడా అనుకోండి యూరిన్లో ఎక్కువ వస్తే ఆక్సలేట్ స్టోన్స్ ఫార్మేషన్ అవుతాయి. సో ప్రైమరీ హైపర్ ఆక్సలేరియా అనే ఒక కండిషన్ ఉంది, దాంట్లో కూడా ఎక్కువ ఆక్సలేట్ యూరిన్లో వస్తుంది. అది చిన్నప్పటి నుంచే, అది జెనెటిక్ ప్రాబ్లం వల్ల. ఓకే. ఇంకా ఈ ఫిల్టర్స్లో ఏమైనా కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఛానల్ ప్రాబ్లమ్స్ అంటాము, ఆర్ ఛానల్ డిఫెక్ట్స్ అంటాము. కాంప్లెక్స్ మెడికల్ టర్మినాలజీ, బట్ డెఫినెట్లీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఆర్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి. ఇంకా అనుకోండి యూరిన్ ప్యాసేజ్లో ఎక్కడైనా ఏమైనా బ్లాకేజ్ ఉంటే కంజెనిటల్గా, లైక్ పెల్వియూరెటిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అంటాము. అంటే కిడ్నీ నుంచి కిడ్నీ పైప్ జంక్షన్లో ఆ ఓపెనింగ్ అనేది కొంచెం సన్నగా ఉంది చిన్నప్పటి నుంచి, దానికి PUJO అంటాము. ఇంకొక కండిషన్ ఉంది హార్స్ షూ కిడ్నీ. ఇట్లాంటివి అనాటామిక్ ప్రాబ్లమ్స్లో కూడా స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది.